నమస్కారం. దేవి నమోస్తుతే శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని మనం పూజించే మహాశక్తి దుర్గా ఈ అనంత సృష్టికి మూలమని మన పురాణాల్లో చెప్పారు. మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆ దేవి అంశలేనని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాదులు మిగతా దేవదేవతలంతా ఆమె నుంచే ప్రభవించారని చెబుతారు. నమ్మి కొలిచిన వారిని అనునిత్యం కాపాడుతుంది ఆ తల్లి. అంతటి జగన్మాత ఈ శరన్నవరాత్రుల శుభవేళ రోజుకో అలంకారములో దర్శనమిస్తుంది, భక్తజనులను అనుగ్రహిస్తుంది. ముక్తా విద్రుమ హేమ నీల ధవల ఛాయైర్ముఖైస్త్రీక్షణైర్యుక్తాం ఇందు నిబద్ధ రత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరద అభయ అంకుశ కషాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అథ అరవిందయుగలం హస్తైర్వహంతి భజే. మూడవ రోజున వేసేటటువంటి అలంకారం గాయత్రీ దేవి అలంకారం. గాతారం త్రాయత ఇది గాయత్రి. ఎవరు అమ్మవారి యొక్క ఆ మంత్రాన్ని గాయత్రీ రూపంగా నిరంతరం ధ్యానిస్తూ ఉంటారో అటువంటి గాతారం ఆ మంత్రాన్ని నిరంతరం గానం చేసేటటువంటి, అంటే పాటగా పాడడం అని కాదు, వేదమాతని గానం చేయడం అంటారు. అంచేతనే వేదగానం. ఆ విధంగా వేదగానాన్ని చేస్తూ ఉండేటటువంటి సందర్భంలో సస్వరంగా త్రాయతే రక్షించే లక్షణం కలిగింది ఎవరో ఆవిడ గాయత్రి. ఎలా ఉంటుంది ఆవిడ? ముక్తా విద్రుమ హేమ నీల ధవల ఛాయై. అమ్మవారి యొక్క ముఖం తూర్పు వైపున ఉండేది ముత్యపు రంగులో ఉంటుంది. విద్రుమ అమ్మవారి యొక్క ముఖం దక్షిణంగా చూస్తూ ఉన్నది పగడపు రూపులో ఉంటుంది. హేమ అమ్మవారి యొక్క ముఖం బంగారపు రూపులో ఉంటుంది పశ్చిమాన్ని చూస్తూ ఉంటే. అమ్మవారి ముఖం ఉత్తరానికి చూస్తూ ఉంటే నీల ఆకాశపు నీలిరంగులో ఉంటుంది. ఈ నాలుగు దిక్కులకి నాలుగు ముఖాలు ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఈ పై భాగంలో ఉండే రూపం ధవల ఛాయై, పూర్తి తెల్లని రూపంతో కనిపిస్తుంది. గుంటూరులో బ్రాడీపేటలో స్పష్టంగా ఇలా నాలుగు వైపులా చూస్తున్నటువంటి తల్లి గాయత్రీ రూపంతో పైన ఉండేటటువంటి ముఖంతో కనిపిస్తూ ఉంటుంది. అలా ఇంకెక్కడైనా ఆలయాలు కూడా ఉండి ఉండవచ్చు, ప్రసిద్ధంగా కనిపించేది ఎక్కడ. అలా ఉండేటటువంటి తల్లికి 5 శిరస్సులు ఉన్నటువంటి తల్లికి శిరస్సుకి 2 చొప్పున చేతులుంటాయి కాబట్టి 10 చేతులుంటాయి. వరద మొట్టమొదటిగా మనం కుడివైపు నుంచి చూస్తే అమ్మవారి యొక్క ఎడమవైపున్న మొదటి చేతిలో వరద వరాన్ని ఇస్తూ ఉండే చేయి. అభయ అమ్మవారి కుడివైపు ఉన్నటువంటి చేతుల్లో మొదటి చేయి అభయ, భయం లేదని సూచిస్తుంది. వరద అభయ అంకుశ అమ్మవారి యొక్క ఈ ఎడం వైపు ఉన్నటువంటి చేతుల్లో 4వ చేయి అంకుశ. అమ్మవారి కుడివైపు ఉన్నటువంటి ఈ చేయి 4వ చేయి కషాహ, కొరడాన్ని బుచ్చుకుని కనిపిస్తుంది. అమ్మవారి ఎడం వైపు ఉన్నటువంటి 3వ చేయి శుభ్రం కపాలం, కపాలాన్ని బుచ్చుకుని ఉంటుంది. అమ్మవారి కుడివైపు ఉన్నటువంటి 3వ చేయి గదాం, గదని పట్టుకుని కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క ఎడమ వైపు ఉన్నటువంటి 4వ చేయి శంఖం, శంఖాన్ని పట్టుకుని ఉంటుంది. అమ్మవారి కుడివైపు ఉన్నటువంటి 4వ చేయి చక్రం, చక్రాన్ని పట్టుకుని కనిపిస్తుంది. అమ్మవారి యొక్క ఎడమ వైపు ఉన్న పై చేయి 5వ చేయి ఏదైతే అనుకుంటున్నామో అటు నుంచి చూస్తే మొదటి చేయి ఏదవుతుందో అది అరవిందం, స్వచ్ఛమైనటువంటి విచ్చుకున్న పద్మాన్ని చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా కుడివైపు ఉన్నటువంటి చేయి కూడా ఇదిగో ఈ విచ్చుకున్న పద్మాన్ని, అరవిందాన్ని సూచిస్తుంది, స్పష్టంగా చూపిస్తూ ఉంటుంది. వరద అభయ
అంకుశ కషాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అధ అరవిందయుగలం హస్తైరుహంతి భజే. అలాంటి రూపాన్ని హృదయంలో ధ్యానించుకుని ప్రాతఃసంధ్యలో, మాధ్యాహ్నిక సంధ్యలో, సాయం సంధ్యలో అమ్మవారిని ఉపాసించినట్టయితే, అలా ఉపాసించి గాయత్రీ మంత్రాన్ని నిరంతరం గానం చేస్తూ ఉండేటటువంటి వ్యక్తికి స్పష్టమైనటువంటి మంత్రశక్తిని ఇస్తుంది అమ్మ. బుద్ధిశక్తిని ఇస్తుంది, దర్శనాన్ని అనుగ్రహిస్తుంది కూడా. అటువంటి గాయత్రీ రూపం కలిగినటువంటి ఆ తల్లిని మానసికంగా ఎంత జపం చేస్తూ ఉంటే అంత ప్రస్ఫుటంగానూ తన 5 ముఖాలలోనూ రంగుల్ని పెంచి 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 కనిపిస్తుంది. అంటే తూర్పు వైపుగా చూస్తున్న ముఖం మరింత ప్రభాసమానంగా బాగా వెలుగుతూ ముత్యపు రూపంతో, దక్షిణపు వైపుగా మరింత ప్రస్ఫుటంగా ప్రకాశమానంగా కనిపించే పగడపు రంగుతో, ఆ పశ్చిమాన కనిపించేటటువంటిది మంచి బంగారపు వన్నె కలిగిన రంగుతో, ఇటు ఉత్తరంగా ఉండేది మరింత నీలి రంగుతో, పైనుండేటటువంటి 5వ తల తూర్పు ముఖాన్ని చూస్తూ ఉండేది చెప్పలేనంతటి ధావళ్యం, తెల్లనైనటువంటి తెలుపుతో కనిపిస్తుంది. నిజమైనటువంటి గాయత్రి మంత్ర అనుష్ఠాత అంటే నిరంతరం గాయత్రి మంత్రాన్ని అలా అనుష్ఠానం చేసే వ్యక్తి తాను ఈ రోజున ఎంత గాయత్రి అనుష్ఠానాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో చేశాడు అనే విషయాన్ని అమ్మవారి యొక్క ఈ 5 ముఖాలని దర్శిస్తూ ఆ ముఖాలలో కనిపించేటటువంటి ప్రకాశాన్ని బట్టి ఇంత మాత్రమే నేను చేయగలిగాను అని అనుకోగలగాలి. అలా తన యొక్క భక్తి శ్రద్ధ జపము ధ్యానము అనే విధానాన్ని ఓ విధంగా కొలుచుకోగలిగినటువంటి అవకాశాన్ని ఇచ్చేటటువంటి తల్లి గాతారం త్రాయతే. ఆ సంధ్యా వందన ప్రక్రియ ద్వారా అమోఘమైన గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేసే వ్యక్తిని రక్షించేటటువంటి రూపం గాయత్రీదేవి రూపం, అమోఘమైనటువంటి దర్శనాన్ని అనుగ్రహించేటటువంటి రూపం. స్వస్తి. దేవి నమోస్తుతే శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. దేవి నమోస్తుతేలో నేడు మరో 2 దివ్యక్షేత్రాలను దర్శించుకుందాం. అమ్మ చరణార విందాలకు నమస్కరిద్దాం. కాశీ క్షేత్రాన్ని దర్శిస్తే ఎంతటి పుణ్యఫలం కలుగుతుందో, అలంపుర క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించిన అంతటి పుణ్యఫలం కలుగుతోందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. అంతటి మహిమాన్విత ధామం అలంపురం. తుంగభద్ర కృష్ణా నదుల సంగమ తీరాన వెలిసిన ఈ క్షేత్రంలో నవబ్రహ్మలు దర్శనమిస్తారు. శుంభ శుంభమర్దిని ప్రచండ ముండ ఖండని వనేరణే ప్రకాశిని భజామి వింధ్యవాసిని త్రిశూలముండధారిణి ధరా విఘాతహారిణి గృహే గృహే నివాసిని భజామి వింధ్యవాసిని. విశ్వవ్యాప్తంగా నవబ్రహ్మలు దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం ఇదే కావడం మరో విశేషం. ఈ నవబ్రహ్మల్లో పరమేశ్వరుడి ప్రతిరూపంలో స్వయంభువై నిత్య పూజలందుకుంటున్నాడు బాలబ్రహ్మేశ్వరుడు. నీలకందరా దివ్య మందిరా ఉమా సుందరా దేవ బాలలోచన భస్మరంజన భుజగభూషణ దేవ యోగ కర్మాది నిర్వికల్పాది నిర్మలానంద భావ సర్వభక్తాడి సకల లోకాడి ముక్తి పదమిని సేవ
నిత్య పూజలే అందు బృందము నీదు వంశమే కాదా నీలకందర దివ్య మందిర ఉమా సుందర దేవ హాలలోచన భస్మరంజన భుజగభూషణ దేవ యోగ కర్మాది నిర్వికల్పాది నిర్మలానంద భావ సర్వభక్తాడి సకల లోకాడి ముక్తి పదమే నీ సేవ నిత్య పూజలే అందు బృందము నీదు వంశమే కాదా నీలకంధరా. అతి పురాతనమైన ఈ క్షేత్రంలోనే అమ్మవారు జోగుళ పరమేశ్వరిగా ఆవిర్భవించింది. బాలబ్రహ్మేశ్వరుడి ఆలయానికి వెనుక వైపున అమ్మవారి ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది. ఈ క్షేత్ర చరిత్రను పరిశీలిస్తే ఒకప్పుడు అతి పురాతనమైన అమ్మవారి ఆలయం ముస్లిం పాలకుల దండయాత్రలో ధ్వంసమయ్యిందట. ఆ సమయంలో అమ్మవారి విగ్రహాన్ని అక్కడ నుంచి బాలబ్రహ్మేశ్వరుడి సన్నిధికి తీసుకువచ్చి ప్రతిష్ఠించారట. దశాబ్ద కాలం క్రితం వరకు జోగుళాంబ విగ్రహం బాలబ్రహ్మేశ్వరుడి సన్నిధిలోనే ఉండేది. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నూతన ఆలయ నిర్మాణం జరిగిన తరువాత తిరిగి అమ్మవారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ అమ్మవారిని దర్శించి తరించండి. జోగుళాంబ మహాదేవి రౌద్ర వీక్షణలోచన అలంపురి స్థితామాత సర్వార్థ ఫల సిద్ధిత. జోగులాంబదేవియై అలంపురమునందున అలరారే తల్లివే ఆది పరాశక్తివే అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి. పద్మ, వాయు, అగ్ని పురాణాది సనాతన గ్రంథాల్లో అత్యంత మహిమాన్విత క్షేత్రంగా ఖ్యాతిగాంచిన మహాపట్టణం బీహార్లోని గయా. ఇది హరిశక్తి క్షేత్రం. అంటే ఇక్కడ శక్తి ఉంది, హరి ఉన్నాడు. గయాసురుడి కారణంగా శిరోగయ, నాభిగయ, పాదగయ క్షేత్రాలు ఏర్పడగా వాటిలో శిరోగయగా ఖ్యాతిగాంచినది ఈ గయా క్షేత్రం. ఒడిశాలోని బిరజాదేవి కొలువై ఉన్న జాజ్పూర్ నాభిగయ కాగా మన రాష్ట్రంలోని పీఠాపురంలో పురుహుతికాదేవి కొలువై ఉన్న పీఠాపురాన్ని పాదగయ అంటారు. ఈ గయ క్షేత్రంలో అమ్మవారి దర్శనానికి ముందుగా భక్తులు శ్రీహరి పాదాలయాన్ని దర్శిస్తారు. ఆ బ్రహ్మ కడిగిన పాదాన్ని మీరు దర్శించండి. పాదగయ ఆలయానికి సమీపంలోనే ఓ చిన్న కొండపై కొలువై ఉంటుంది మంగళా గౌరీదేవి ఆలయం. ఒక్కో మెట్టు ఎక్కుతూ భక్తితో అమ్మవారి ఆలయానికి చేరుకునే భక్తులు మంగళాదేవి దర్శనానికి పరితపిస్తారు. కనిపిస్తున్న ఈ చిన్న మందిరమే మంగళాదేవి ఆలయం. అయితే ఇతర అమ్మవారి ఆలయాలకు భిన్నంగా గర్భాలయంలో ఎలాంటి విగ్రహం ఉండదు. లింగాకారాలనే అమ్మవారి ప్రతిరూపంగా భక్తులు పూజిస్తారు. పురాణ గాథ ప్రకారం సతీదేవి వక్షోజాలు ఈ స్థలంలో పడ్డాయని, ఆ వక్షోజ శిలలనే అమ్మవారిగా పూజిస్తారని భక్తుల విశ్వాసం.
ఆలయ ప్రాంగణంలో ఇతర దేవీ దేవతల ఆలయాలు ఉన్నప్పటికీ మంగళ గౌరీదేవి దర్శనం కోసమే భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. మంగళ స్వరూపిణికి శరణు వేడుతుంటారు. గయా మంగళ గౌరి క్షేత్రాన్ని చేరుకోవడానికి బీహార్ రాజధాని పాట్నాతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి సులభతర రీతిలో బస్సు రైలు సౌకర్యాలు ఉన్నాయి. సర్వమంగళ మాంగళ్యే గయా మాంగళ్య గౌరిక అర్ధదా మోక్షదా దేవి అక్షయ ఫలదాయిని. సర్వమంగళాదేవిగా గయలో నిలిచావుగా, దయతో మము పాలించే శ్రీమంగళ గౌరీ. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. దేవి నమోస్తుతే ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు మరో చిన్న విరామం. గాయత్రీదేవి వేదమాత. జీవులను జడత్వం నుంచి చేతనత్వంలోకి తీసుకువచ్చే శక్తి గాయత్రి రూపంలో ఉంది. ఆమె వర్ణన చూడండి. పంచముఖాలతో విలసిల్లుతూ ఉంటుంది గాయత్రీదేవి. రత్నాలు పొదిగిన కిరీటంతో వరద అభయ హస్తాలతో తన భక్తులను దీవిస్తూ శంఖం చక్రం పద్మాలను ధరించి ఉంటుంది. मुक्ता विद्रुमहेम नील धवलच्छाये मुखैस्तीक्ष्णैः युक्तामिन्दुनिबद्ध रत्नमकुटम् तत्त्वार्थ वर्णात्मिकम् गायत्रीं वरदाभयाम् अङ्कुशकशां शुभ्रं कपालवागदां शङ्खं चक्रमदारविदयुगळौ हस्तैर्वहन्तीं भजे हस्तैर्वहतीं भजे। प्रणतु दिवे श्री गायत्री वेदविद्या प्रदात्री जगज्जनयित्री शुभगात्री विकसित पंकेरुगनेत्री। प्रणतु दिवे श्री गायत्री वेदविद्या प्रदात्री जगज्जनयित्री शुभगात्री विकसित पंकेरुगनेत्री। శ్రీచక్ర సంచారిణివై భాసిల్లెడుతల్లి అనవరతము మమ్మనుగ్రహింపవే కృపా కల్పవల్లి। శ్రీచక్ర సంచారిణివై భాసిల్లెడుతల్లి అనవరతము మమ్మనుగ్రహింపవే కృపా కల్పవల్లి। ప్రణతు దివే శ్రీ గాయత్రీ వేద విద్యా ప్రదాత్రీ। ప్రణతు దివే శ్రీ గాయత్రీ ప్రణతు దివే శ్రీ గాయత్రీ ప్రణతు దివే శ్రీ గాయత్రీ। దేవీ నవరాత్రులలో 3వ రోజున అమ్మవారిని గాయత్రీదేవిగా కొలుస్తాం. బాలావస్థ తరువాత బ్రహ్మచర్య దీక్ష వహించాలి. బ్రహ్మజ్ఞానం సంపాదించడానికి గాయత్రిని ఉపాసిస్తారు.
నమస్కారం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈనాటి అలంకారం గాయత్రి అలంకారం. ముక్తా విద్రుమహేమ నీల ధవళఛాయై ముఖైస్త్రియక్షణై యుక్తామందినిబద్ధరతమగుడాం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం అంకుశకషాం శుభ్రం కపాలం గదాం. ఇలాంటి వర్ణనతో ఉన్నటువంటి స్వరూపం గాయత్రి అమ్మవారి స్వరూపం ఈరోజు మనకు దర్శనమిస్తున్నది. అలాగే చంద్రఘంట అనే స్వరూపంతో శ్రీశైలంలో అమ్మవారు మనకు దర్శనమివ్వడం మన భాగ్యంగా మనం సంకల్పం చేద్దాం. ఈరోజు మనం అమ్మవారి ప్రీతికరంగా సమర్పించవలసినటువంటి నైవేద్యము గారెలు, అలాగే క్షీరాన్నం. గారెలు చంద్రఘంట అనే అలంకారాన్ని మనం ఏర్పాటు చేస్తే సమర్పించవలసిన నైవేద్యం, గాయత్రి అనే అలంకారం చేస్తే సమర్పించవలసిన నైవేద్యం క్షీరాన్నం. అలాగే సాత్వికమైన నైవేద్యాలలో అరటిపళ్ళు, సత్వ రజస్తమో గుణాలకు ప్రతీకలుగా ఈ 3 నైవేద్యాలు చెప్పబడి ఉన్నాయి. సత్వగుణోపేతులు అరటిపళ్ళ నైవేద్యంగా పెడదాం. రాజస గుణోపేతులు పాల అన్నం నైవేద్యం పెడదాం. తామస గుణోపేతులుగా ఉండే అర్చన చేసేటటువంటి వారమంతా కూడా విశేషంగా గారెలను నైవేద్యంగా సమర్పంగా చేద్దాం. ఏది నైవేద్యంగా సమర్పిస్తున్నామో దానినే మనం ఆహారంగా స్వీకరిస్తాం. యదన్నా వై మానవ తదన్నా వై దేవాః. గాయత్రీ మాత స్వరూపం అలంకారం నైవేద్యం క్షీరాన్నం. చంద్రఘంట స్వరూపం అలంకారం నైవేద్యం గారెలు. సాత్వికమైన నైవేద్యం అరటిపళ్ళు. భారతీయం అన్న పదం అనిర్వచనీయం. భారతీయం ప్రపంచ విజ్ఞాన సర్వస్వం. బహుమతాల సహజీవన సౌధం భారతీయం. ఎల్ల జనుల హితం కోరే భారతీయం నిఖిల జగతికే తలమానికం. అందం, ధార్మికత, ప్రాచీనత, చారిత్రక విశిష్టత, ప్రకృతి వైవిధ్యతలను కలబోసుకున్న ప్రతి ప్రాంతం అరుదైన సంస్కృతి సంప్రదాయాలకు ఆలవాలం. ధారావారి బొమ్మల కొలువుకి స్వాగతం. ఈ పండుగ 10 రోజులు కూడా ఈ బొమ్మలు ఉంచి రోజు దేవుడికి దీపం పెట్టి నైవేద్యం పెట్టి అవన్నీ చేస్తూ ఉంటానండి. అది కూడా పిల్లలు కూడా సరదాగా వచ్చి వాళ్ళు కూర్చుని చూస్తూ అన్నీ నేర్చుకుంటామని వస్తూ ఉంటారు. సో మన ద్వారా పిల్లలకి నేర్పించాలి కాబట్టి మన నెక్స్ట్ తరం వాళ్ళు కూడా ఇది ఫాలో అవ్వాలి కాబట్టి మనమే నేర్పించాలండి పెద్దవాళ్ళు. సో అందుకని ప్రతి ఏడాది కష్టమైన బొమ్మల కొలువు పెట్టి నిండుగా పేరెంట్ వాళ్ళని పిలిచి అవన్నీ చేస్తూ ఉంటాను. నా పేరు వివేక్. ఈ బొమ్మల కొలువు గురించి నాకు చాలా నేర్చుకున్నాను. దేవతల పేర్లు, దేవతల కథలు అన్నీ చాలా నేర్చుకున్నాను. ప్రతి సంవత్సరం మేము బొమ్మల కొలువు పెడతాము. ఈ సంవత్సరము ఇవన్నీ బొమ్మలు పెట్టాము. నేను మా అమ్మాయి హెల్ప్ చేసి పెయింటింగ్స్ అన్నీ చేసాము. అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అని పోతన, శ్రీవాణి గిరిజ అని నన్నయ్య నమస్కరించిన దుర్గమాత సకల సృష్టి లయకారక మూలమూర్తి. ఆ శక్తికి, ఆ జగదాంబకి నమస్కారం చెబుతూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.